గురుగారు, శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా పేరుగాంచింది సిద్ధవటం. ఈ సిద్ధవటం గురించి తెలియజేస్తారా? సిద్ధవటం అనే పేరులోనే అది ఒక సిద్ధ క్షేత్రం అని మన అందరికీ కూడా ద్యోతకం అవుతుంది. ఎందువల్ల అంటే శ్రీశైలం అనేటువంటిది మహాక్షేత్రం. క్షేత్రానికి మహాక్షేత్రానికి ఎంతో తేడా ఉంటుందమ్మా. ఒక మహాక్షేత్రం ఆవిర్భవించింది అంటే దశ దిశలా కూడా ఆ క్షేత్రం యొక్క వైభవం అంతా కూడా అనునిత్యము అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుభూతి చెందుతూ ఉంటారు. మరి శ్రీశైల మహాక్షేత్రం మామూలు క్షేత్రం కాదు. యావత్తు భారతదేశంలోనే అటువంటి క్షేత్రమే లేదు అంటే కూడా అతిశయోక్తి కాదు. ఎందువల్ల అంటే మనకు శక్తిపీఠము, జ్యోతిర్లింగము ఒకే ప్రాంతంలో ఉండటం అనేటువంటిది మనం కేవలం 3 స్థానాల్లో చూస్తాం. ఒకటి శ్రీశైలంలో, ఒకటి ఉజ్జయినిలో, మరొకటి కాశీలో. కానీ ఈ మూడిట్లో కూడా విలక్షణమైంది శ్రీశైలమే. ఎందుకంటే ఒకే ప్రాంతంలో కాకుండా ఒకే ప్రాంగణంలో ఉన్నారు కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి విభూతి. ఇంకొకటి శ్రీశైల క్షేత్రం అసలు పేరు శ్రీచక్ర క్షేత్రం. అది శ్రీశైలం అంటే శ్రీచక్రం. అది శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి అటువంటి దివ్యాతి దివ్యమైన క్షేత్రం, మహాక్షేత్రం. కాబట్టి శ్రీశైల క్షేత్రానికి 4 ద్వారాలు ఉన్నాయి. మరి ఆ 4 ద్వారాల్లో మనకు త్రిపురాంతకం ఒకటి, సిద్ధవటం ఒకటి, ఆలంపురం ఒకటి, అలాగే మనకు ఉమామహేశ్వరం ఒకటి. వీటిలో మనము దక్షిణ ద్వారమైనటువంటి సిద్ధవటం చాలా ముఖ్యమమ్మా. దక్షిణ ద్వారం గుండా మనం వెళ్తున్నామంటే వాళ్ళు ఉత్తరాభిముఖులై ఉంటారు. దక్షిణం వైపు దక్షిణ ద్వారం గుండా మనం ప్రవేశిస్తున్నామంటే మన ఫేసింగ్ అంతా కూడా ఉత్తరాభిముఖంగా మనం ఉంటాం, నార్త్ ఫేసింగ్గా ఉంటాం. ఉత్తరం అంటేనే మోక్షం అని అర్థం. అంటే సిద్ధి పొందడం అంటే ఏ జీవి అయితే తనకు ఇదే చివరి జన్మను, ఏ జీవికైతే మళ్ళీ మాతృగర్భ ప్రవేశం లేదో, ఏ జీవి అయితే ఇక మళ్ళీ ఈ ఆవృత్తి దోషానికి లోను కాదో అటువంటి జీవి ప్రవేశించేటువంటి దివ్యాతి దివ్య సదనమే ఆ దక్షిణ మార్గం గుండా ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం, శివశక్తి స్వరూపాన్ని దర్శించుకోవడం. అటువంటి దివ్య క్షేత్రం కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధవట క్షేత్రం. ఆ సిద్ధవట క్షేత్రంలో మనకు అనాదిగా కూడా ఎంతోమంది సిద్ధులు, మహర్షులు, తపస్సులు, అలాగే గొప్ప గొప్ప వాళ్ళు, యోగీశ్వరులందరూ కూడా ఆ మార్గం గుండా వెళ్ళి స్వామి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనారని మనకు చరిత్ర సాక్షిగా ఉంది. కాబట్టి సిద్ధవటం అనేటువంటిది అక్కడ వేంచేసి ఉన్నటువంటి సిద్ధవటేశ్వరుడు ఆ స్వామివారి యొక్క కేవల దర్శన మాత్రం చేతే మనందరి పాపములన్నీ కూడా పూర్తిగా క్షయించిపోయి, లయించిపోయి, మనకు స్వామివారి అనుగ్రహం అంటేనే మనందరికీ తెలుసు. జ్ఞానం ఇచ్చేతు మహేశ్వరాత్ అని ఆయన ముందు అనుగ్రహం ఎలా చేస్తాడు అంటే జ్ఞానాన్ని ప్రసాదించి అనుగ్రహిస్తాడు. శివుడు చేసేది ఏమిటి అంటే జ్ఞానప్రదాత కాబట్టి ఆయన జ్ఞానంతో అనుగ్రహిస్తాడు. అలా సిద్ధవటేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం పాత్రులై శివశక్తి స్వరూపమైనటువంటి ఆ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడి నుంచి మనం ఏదైతే మోక్ష పదవి ఏదైతే ఉన్నదో ఆ మోక్ష మార్గంలో మనం అందరూ కూడా ప్రయాణించి ముందుకు మనకు ఆ శ్రేయో మార్గంలోకి వెళుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అంతటి పరమ పావనమైన ధామం మనకు సిద్ధవట ధామం అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు.